సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలోని చింతల్ బస్తీలో శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామి, మహానగర్ ప్రచార ప్రముఖ్ పాషం రాజిరెడ్డి, వరంగల్ విభాగ్ కార్యవాహిక పోకల జ్యోతిర్మయి వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశం పుణ్యభూమి, ఈ పుడమిలో పుట్టిన ప్రతి వ్యక్తి హిందువుగా జ్ఞానవంతులుగా ఉన్నారు అని అన్నారు. దేశ సంరక్షణ కొరకు హిందూ కుటుంబాల ధర్మ మార్గంలో నడవడంలో ముందు ఉండాలి అని ప్రతి హిందువు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ వస్తు వినియోగం, పౌర నియమావళి పాటించాలని తెలిపారు. అనంతరం హిందూ ధర్మ సమ్మేళనంలో సాంస్కృతిక సాంప్రదాయ కళ కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు పూజ చేసినటువంటి గాజులు, కుంకుమ అందజేశారు. పూజ అనంతరం మహా అన్నదాన వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్త హనుమాన్ దేవస్థానం, ముత్యాలమ్మ ఆలయం గుడి కమిటీ సభ్యులు, చింతల్ హిందూ ధర్మ సమ్మేళనం సమితి సభ్యులు, ప్రాంత ప్రముఖులు, ముఖ్య పెద్దలు, హిందూ బంధువులందరూ, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాటలు త్వరగా రాని రాజీ ఉండండి పైన పైకి థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమంలో చెప్పవలసిందిగా హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమంలో చింతల్ బస్తీ ప్రజలే కాకుండా జాన్పాక ప్రజలు, ఉప్పాలగుట్ట ప్రజలకు చైతన్యవంతం చేసి ఏకత్వం సాధించడానికి ఈ చింతల్లో ఈ హిందూ ధర్మ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఘనంగా ఈ అద్భుతంగా ఈ కార్యక్రమము చింతల్లో జరిపినందుకు సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పేరు ఒల్లోజు ప్రభాకర్, కార్యక్రమాధ్యక్షుడు. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య అంశం ఏంటంటే మన హిందువులందరం ఏకదాటికి వెళ్ళాలి. మనందరం భరతమాత బిడ్డలం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. మన హిందువులు పుట్టినందుకు చాలా గర్వించాలి. మన హిందుత్వాన్ని మన పిల్లలకు, నేటి సమాజానికి, నేటి యువతకు తెలియపరచాలి. జై హింద్, జై భారత్ మాత. నమస్కారం అండి. ఇట్లా మా చింతల్లో ఇట్లాంటి కార్యక్రమం జరగడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇట్లా మొట్టమొదటిసారిగా మాకు ఇట్లాంటి వేడిక ఇట్లా ఉన్నది అనేది మాకు ఇప్పుడే తెలిసి, మా పిల్లలకు కూడా మేము ముందుగా ఇంకా చాలా చెప్పాలని, హిందువుగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. అంతేకాకుండా మన చుట్టుపక్కల ఎవరైనా కూడా సంఘటితంగా ఉండాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీనా.